అందరికీ హాయ్ అండి. మార్నింగ్ మా స్వీటీ చూడండి ఎలా చూస్తుందో. తను వచ్చారు, ఇంకా తను ఏదో చేస్తున్నారు, ఇంకా అందుకనే అది అలా చూస్తూ ఉంది. ఈలోపు నేను కొంచెం గదిలో క్లీన్ చేసేసి బట్టలే ఉన్నాయి కదండి అవన్నీ వాషింగ్ మిషన్లో పోయి పెట్టేద్దామని ఇంకా పక్కన పెట్టాను. ఇంకా ఇక్కడేమో కస్తూరి మేతి ప్యాకెట్లు వదినవి పట్టుకొచ్చింది కదా, కలర్ ఫుడ్, ఇంకా టమాటాలు పట్టుకొచ్చారు. ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెడదామని పక్కన పెట్టాను. అలాగా బట్టలు మాత్రం చాలా ఉన్నాయి, అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసి ఇంకా బయట కూడా సర్దిస్తాను. ఇంకా వంటగదిలోకి వస్తే గిన్నెలు చూసారు చాలా ఉన్నాయి. ఇంకా నాకు చేయి బాగాలేని దాని ఇక్కడి నుంచి ఇంకా గిన్నెలు మాత్రం అన్ని సింక్లోనే ఉంటున్నాయి. తను కడుగుదామని ఇంకా స్టూవ్లో అవి పక్కన పెట్టుకున్నారు. తన కడిగేస్తానన్నారులే అండి, చాలా ఉన్నాయి కదా. నేను కడగడానికి కూడాను చేయి కొంచెం బాగాలేదు, అసలు సపోర్ట్ ఇవ్వట్లేదు చెయ్య, అవేలేదు. ఇంకా తను గిన్నెలు అవన్నీ కడిగేసి సగం కడిగి మధ్యాహ్నం మాట అండి, ఇంకా మధ్యాహ్నం కాదు 10:30 ఆ టైం అవుతుంది మార్నింగే. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగి పక్కన పెట్టి సగం కడిగేసారు. ఫోన్ వచ్చింది, మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ వెళ్ళారు. మా స్వీటీ చూడండి ఎలా పడుకొని చూస్తుందో. ఇంకా మధ్యాహ్నం అయింది, తను వంట చేస్తున్నారన్నమాట, కూర చేస్తున్నారు. నేను రైస్ కడిగి పక్కన పెట్టేసాను. ఇంకా తను ఆనియన్స్ కట్ చేస్తాను, టమాటా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసారు. ఇంగడి ములక్కాయలు, ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కూర వేస్తున్నారు అన్నమాట. అందుకే కూర వండడం రాదండి తనకి, నేను చెప్తూ ఉండాలి. ఇంకా మా స్వీటీ చూడండి తను పని చేస్తుందని ఈలోపు మరో చరిత్ర సినిమా చూస్తాను. ఇంకా తను చికెన్ తీసుకొచ్చారు, ఇంకా చికెన్ కర్రీ చేస్తున్నారు. కొంచెం అదే ఈజీగా ఉంటుంది కదా, ఇంకా అది కూడా రాదండి తనకి, చెప్పాలన్నమాట. ఇంకా దగ్గర ఉండి చెప్తుంటే పక్కన నిలబడి ఎదురుకుంటే నేను నిలబడి చెప్తున్నాను. ఇంకా తను వంట చేస్తున్నారు కదా అని మళ్ళీ స్వీట్ ఏం చేస్తుందని చూస్తే ఇదిగోండి ఇలా కూర్చొని చూస్తుంది. తను పని చేస్తుంటే అసలు చూడడం చాలా కష్టం అన్నమాట దానికి. ఇంకా కూర కూడా అయిపోయింది, అది కొంచెం చూసి ఏ కలర్ వచ్చింది కూర, కొంచెం సాల్ట్ ఎక్కువైంది, కొంచెం కలర్ చేంజ్ కూడా అయిపోయింది. తను వండితే అలా ఉంటుందండి, తనకు అసలు రాదు. అయినా బాగానే చేశారులేండి వంట అది. ఇంకా మేము కూడా భోజనం చేసేసి ఇంకా అలాగే ఇంకా మా స్వీటీ భోజనం చేసేస్తుంది కూడా, అది అన్నం తినేస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇంకా అది పాపం నాకు వేలు బాగాలేని కాడి నుంచి దానికి అన్నం కూడా సరిగ్గా నేను చూడలేకపోతున్నానండి. చేయి బాగాలేదు కదా, పాపం అదే తింటుంది. అది సరిపోతుందో లేదో కూడా తెలియట్లేదు, అడగదు చేయదు. నేనైతే పాపం కడుపు నిండా పెట్టేస్తాను. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇంకా తను దానికి అన్నం పెట్టేసి నేను ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. చాలా టైం అందులో ఇంకా అలా తెగులు వెళ్తూ వస్తూ ఉంటే పడిపోతున్నాయండి. ఇంక సర్లే ఈవినింగ్ టైం పెద్ద పనే ఉండదు కదా, ఇంకా అవే నెమ్మదిగా అవన్నీ సర్దుతున్నాను ఫ్రిడ్జ్లోకి. ఇంక ఇలా మా స్వీటీ కూడా అన్నం తినేస్తుంది. కాకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది దాన్ని చూస్తుంటే, నేను పట్టించుకోకపోవడం, పాపం సరిగ్గా మాట్లాడట్లేదు. ఈ వేలు నొప్పితో నేను ఇంకా అలాగా కూర్చోవడమో పడుకోవడమో చేస్తున్నాను. ఇంకా కొబ్బరికాయలు పట్టుకొచ్చారేయండి. ఈ మధ్యన బాబా వారికి పూజ కూడా నేను చేయటానికి అసలు వేలు సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంకా కొబ్బరికాయలు తెచ్చారు, కానీ ఇంకా అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. కొంచెం తగ్గింది అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ పూజ చేసుకోవాలి. మళ్ళీ బాబావారి దగ్గర అంతా క్లీన్ చేసేసి ఒకసారి మొత్తం కడిగేసి అప్పుడు పూజ చేసుకుంటాను. ఇంకా అప్పటి వరకు నేను కొబ్బరికాయలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, లేకపోతే బయట ఉంటే పాడైపోతాయండి, లేకపోతే చీపురు తగలడమో కాలు తగలడమో ఇలాగ అయిపోతూ ఉంటాయి. ఇంకా అందుకోసమే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అందులో టేబుల్ కూడా నేను ఇంకా పెట్టలేదండి, పక్కన పెట్టేసాను కదా, ఆ టేబుల్ పెట్టి కవర్ తీసుకురమ్మంటున్నాను. అందుకనే ఆ కవర్ కోసమని అది అలా పక్కన ఉంచేసాను. ఆ కిందన కూర్చొని భోజనం చేయాలన్నా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం అలవాటు లేదు కదా కింద కూర్చొని తినడం. ఇంకా తను కవర్ తీసుకురావాలి, ఆ టేబుల్ కూడా ఒకటి సర్దాలేండి. ఇంకా ఫ్రిడ్జ్లోని కొబ్బరికాయలు అవన్నీ పెట్టడం కూడా అయిపోయింది. పెట్టేసి ఇంకా మా స్వీటీ చూడండి ఎలా చూస్తుందో. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.